ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలుపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులను డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్షేత్రస్థాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలుపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్షేత్రస్థాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై ఆరా తీస్తూ ఉన్నారు. ఈ సమీక్షలో అటు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులంతా కూడా పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణపై కొనసాగుతున్న పరిస్థితుల్లో అక్కడక్కడ కొంచెం వరి ధాన్యం కొనుగోలులో ఆలస్యం అవుతుంది. ధాన్యం తడిసి ముద్ద అవుతుంది. తాజాగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. రైతుల ధాన్యం కొట్టకపోతుంది అనే ఒకవైపు రైతులు మొరపెట్టుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా తీసుకుంది. జిల్లా కలెక్టర్లతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణకు సంబంధించి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రైతులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. అయితే ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, అర్జున్ లక్ష్మణ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, తర్వాత వీరందరూ పాల్గొనడంతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి సీతక్క కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు పైన దృష్టి సారించాలి, ఎక్కడ అవంతరాలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం ఇటు కలెక్టర్లను ఆదేశిస్తుంది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూడాలి. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు పైన కూడా ఒక స్పష్టమైన వైఖరిని అవలంబించాలి. రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి సూచించే అవకాశం ఉంది. రైతులకు ఈ డబ్బులు చెల్లించే విషయంలో కూడా వాటి లెక్కల విషయంలో కూడా ఎక్కడ తేడా లేకుండా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చారి.